సునాదస్వరము మార్చి 8. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించినని చెప్పి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. దెబోరా ఒక ప్రవక్తిగా ఉంది, బారాకును బలపరిచింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ చేతికి శత్రువును అప్పగిస్తాడు, వెళ్ళమని బలపరిచింది. అప్పుడు నీవు నాతో పాటుగా వస్తే తప్ప వెళ్ళనంటాడు. సరే, నేను వస్తాను, కానీ ఘనత నీకు కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించినని చెప్పి అతనితో పాటు వెళ్ళింది. మరి దేవుడు బయలుపరిచినట్టుగా ఒక స్త్రీ చేతికి శత్రువును అప్పగించాడు. మరి శత్రువు పరిగెత్తుకుంటూ యాయేలు యొక్క గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె నీళ్లకు బదులుగా పాలనిచ్చి, ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మేకుతో కణితిలో కొట్టింది. ఆ విధంగా దేవుడు ఒక స్త్రీ చేతికి శత్రువును అప్పగించాడు. మన దేవుడు స్త్రీలను గొప్పగా వాడుకునే దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎంతోమంది స్త్రీలను తన రక్షణ ప్రణాళికలో వాడుకున్నాడు. మరి ఒక రాహాబు తన ప్రజలందరూ నశించొద్దని చెప్పి ఎర్రదారము కట్టి తన వారిని రక్షించుకుంది. మరి ఒక దెబోరా ప్రవక్తిగా ఉండి దేవుని పక్షంగా ప్రజలందరినీ బలపరిచింది. మరి ఒక ఎస్తేరు తన ప్రజలు నశించకుండా ఉపవాసం ఉండి రాజు సన్నిధికి వెళ్ళి తన ప్రజలందరినీ కూడా రక్షించుకుంది. మరి ఎంతోమంది స్త్రీలు వారికి ఉన్న ధైర్యంతో, విశ్వాసంతో దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మిగిలిపోయారు. మరి లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చదివినప్పుడు యేసుక్రీస్తు పరిచర్లో ఎంతోమంది స్త్రీలు వాళ్ళకు కలిగిందంతా ఇచ్చి ఉపచారం చేశారు. మరి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చదివినప్పుడు పరిశుద్ధుడైన పౌలు ఎంతోమంది స్త్రీలను ఘనపరిచాడు. మరి పరిచర్లో, సంఘంలో సహకరించిన స్త్రీలకు ఆయన వందనాలు తెలియపరిచాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు, ఎంతోగానో వారిని ఘనపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, స్త్రీలమని, బలహీనలమని అధైర్యపడొద్దు. ఒక దెబోరాను, ఒక ఎస్తేరును వాడుకున్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గొప్పగా వాడుకొని బలమైన సాక్షులుగా ఆయన నిలబెడతాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని చేతికి మనల్ని అప్పగించుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఒక స్త్రీ చేతికి మీరు శత్రువుని అప్పగించినట్టుగా వినుచున్న ప్రతి స్త్రీని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. వారి కుటుంబాలను, వారి సంఘములను, వారికి చెందిన సమస్తాన్ని కూడా రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరిని తండ్రి మీ కొరకు గొప్ప సాక్ష్యంగా బలపరిచి వాడుకొని మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.